వచ్చా దూకేస్తా. తాత నేను దాన్ని సిన్సియర్ గా లవ్ చేశాను తాత, కానీ అది నన్ను మోసం చేసింది తాత. ఖచ్చితంగా చావే. ఒక అమ్మాయి మనల్ని మోసం చేసిందని చెప్పి చావాలనుకుంటే ఈ లోకంలో ఒక్క కుర్రాడు కూడా బతికుండాడురా. నేను ఇంకా ఒక్కసారి కూడా తను తాగనేలేదు తాత. అసలు వర్జిన్ గా పుట్టడం మన తప్పే కాదు, అలా వర్జిన్ గా చచ్చిపోవడం మాత్రమే తప్పు. ఇలా ఏది చేయకుండా చావాలనుకుంటున్నావే, నీ ఆత్మ ఎలా శాంతిస్తుందిరా? ముందు ఏదో ఒకటి చేసి చావరా. ముందొక మ్యాటర్ తెలుసుకోరా. ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళి నువ్వు తాగద్దన్నావంటే తను నీకంటే ఒక బాటిల్ ఎక్స్ట్రా తాగుతుంది. తనతో నువ్వు ఈ డ్రెస్ వేసుకోవద్దన్నావంటే అంతకంటే నీచమైన డ్రెస్ వేసుకుంటుంది. ఒకటితో మాట్లాడద్దన్నావంటే 10 మందితో మాట్లాడుతుంది. కానీ నువ్వేమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నావంటే నీ మాటలు వెంటనే నీ వెనకే వస్తుంది. అమ్మాయిల వెనక తిరగటం అంతా పాతకాలం రా. సైలెంట్ గా వాళ్ళని వెనక తిరిగేలా చేసుకోవటమే ఈ కాలం. నీ ప్రేమ కోసం తను తప్పించి చావాలి, కానీ తను ప్రేమించలేదని నువ్వు చావాలనుకోకూడదురా. పిచ్చనాయలా బూతులు తిడతాను. రారా రా పోరా. నీ వల్ల కిస్సు మిస్ అయ్యాను కదరా. స్పీడ్ చూసి వెంటనే దూకి చస్తాడనుకున్నా. వాడి మనసు ఎలా మార్చారు? అది ఈ అమ్మాయిలున్నారే, వాళ్ళని 100 మంది చూస్తే 99 మంది వాళ్ళనే లవ్ చేయాలని కోరుకుంటారు, కానీ ఒక్కడితోనే జాలీగా ఉండాలని కోరుకుంటారు. కానీ ఈ కుర్రాళ్ళకి మాత్రం 99 మందితోనూ జాలీగా ఉండాలనిపిస్తుంది, కానీ ఒకే ఒక్క అమ్మాయిని లవ్ చేయాలనిపిస్తుంది. అది వీడికి అర్థమయ్యేలా చెప్పాను, అర్థం చేసుకుని వచ్చేశాడు. జంటల్ని కుటుంబాల్ని విడగొట్టడానికే అందరూ చూస్తున్నారు, కానీ కలపడానికి నీలా ఒక్కరైనా ఉన్నారా? అంతా దేవుడే చూసుకుంటున్నాడు. ఏంటి ఆయన చూసుకుంటారా? మదన్ సారీ రా, ఇంకెప్పుడు తాగు. ఇవన్నీ వాడు చచ్చిపోయాక చెప్పమ్మా, అప్పుడు బాగుంటుంది. రేయ్ ఒక క్వార్టర్ కొట్టి తీసుకుపోరా. పదండి రా, పోండి పోండి పోండి. ఏదైనా అయితే వెంటనే చూడటానికి వచ్చేస్తారు. పదండి, ఆపడానికి ఎవరు రాడు. పదండి పదండి. ఒకరి చావును కూడా ఫేస్బుక్ ట్విట్టర్లో సెల్ఫీ వీడియోలు పెట్టడానికి చేరే గుంపులు. ఏంటిలా చూస్తున్నావు? ఈ వయసులో నీ లోపల ఇన్ని లవ్ ఫీలింగ్సా? సో స్వీట్. హలో హలో, కన్న కొడుకే పత్రంలో సంతకాలు పెట్టమని తన తండ్రిని బెదిరించడం కోసం మనుషుల్ని రప్పిస్తున్నాడు. అశ్విన్, ఇలాంటప్పుడు నువ్వు ఇక్కడ ఉంటేనే బాగుంటుంది. 4 మనుషులను తీసుకురామని చెప్పు. ఆయన ఎందుకు మనుషులు తీసుకురావాలి? ఆయన ఒక్కడే చాలు. హలో హలో, లైన్ కట్ అయిందయ్యా. బాయ్స్ అంతా రెడీగా ఉన్నారా? అంతా రెడీ అయినా వెళ్దామా? జస్ట్ నో ఐ రీచ్డ్ బేబీ. నేను ఇదివరకే నీకు చాలా సార్లు టైం ఇచ్చాను, నా టైం అంతా వేస్ట్ చేసావు. నువ్వు అతనితో పేపర్ల మీద సంతకం పెట్టించకపోతే నా మనుషులు నీతో డైవర్స్ పేపర్ మీద సంతకం పెట్టిస్తారు. వదినా సునీల్, పని చూద్దామా? నానా, రే నానా. ఎలా నాన్న ఇంత నిశ్చింతగా నిద్రపోతున్నావు? నిశ్చింత అంటే ఏంటన్నా? ఆ 5 గ్రౌండ్స్ హాట్ ప్రాపర్టీ నా పేరు రాసి పెట్టమన్నాను కదా, ఎందుకంత మొండి పట్టుడాడే? ఆ హాస్పిటల్ వాడు అడుగుతున్నాడు, పిజ్జా వాడు అడుగుతున్నాడు, సోడా కంపెనీ వాడు అడుగుతున్నాడు. నువ్వు చస్తే ఎలాగూ నాకే వస్తుంది కదా, ముందే రాసిచ్చేయచ్చుగా. నన్ను బాగా చూసుకునుంటే నీకే రాసిచ్చుండేవాణ్ణి. నన్ను ఇక్కడ పంపించావుగా, నీకివ్వను, ఖచ్చితంగా నీకివ్వను. నేను చచ్చాక నా ప్రాపర్టీ మొత్తం ఈ ఓల్డేజ్ హోమ్ కే రాసిస్తాను. నువ్వేం చేసుకుంటావు చేసుకో. ఇలా చెప్తే వినడుగానే కొట్టి సంతకం తీసుకునిరా. అన్నా, మేము రౌడీ బాయ్స్మే, కానీ ముసలి వాళ్ళనే కొట్టాం. బెదిరించమనే కదా వదిన చెప్పింది. సునీల్. అశ్విన్, అశ్విన్. అశ్విన్ ఎవడో? నా ఫ్రెండ్ రా. ముసలి ఫ్రెండ్. రేయ్, క్లోజ్ ద డోర్. అలాగేనా? వీడి సంగతి ఏంటో చూద్దాం.